పక్కన ఉన్నది కొత్త నిబంధన. అడిగే ప్రశ్న కొత్త నిబంధనలోనైతే ఈ పక్కకు దూకండి, ఆ ప్రశ్న పాత నిబంధనలోనైతే మీ ఎడమ పక్కకు దూకండి. ఓకేనా? క్లియరా? ఈ పక్క పాత నిబంధన, ఈ పక్క కొత్త నిబంధన. ఓకే, రెడీ, స్టార్ట్. లేదు, ఇది కూడా ట్రైలే. నెక్స్ట్, మండుచున్న పొద. మీరు వచ్చారు అవుట్ నూనె కుండ. ఎస్, కరెక్ట్, బాగా చేస్తున్నారు. మండుచున్న పొద. వెరీ గుడ్. 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు అక్కడ ఉంటాయి. కొత్త నిబంధనలో ఉంది కదా. మీకు కుడి పక్కన కొత్త నిబంధన గుర్తుపెట్టుకోండి. మీకు కుడి పక్కన కొత్త నిబంధన. రాజైన సౌలు చేప కడుపులో మనిషి. యోనా. తర్వాత హెబ్రీ పత్రిక. వెరీ గుడ్. గలలియా సముద్రం. వెరీ గుడ్. టైం గబగబ రావాలి, అంతసేపు ఉండకూడదు. 39 పుస్తకాలు బైబిల్లో. జంపింగ్. 5 రొట్టెలు 2 చేపలు. ఎర్ర సముద్రం. ఏవి కాండం. విలోమాను పత్రిక. యాక్ట్స్ అపోస్తల కార్యాలు. కీషు. చక్కగా ఎంట్లో ఉన్నారు ఆ బాయ్స్. చాలా పెద్ద నిలబడ్డారు. ఇప్పుడు కొంచెం ముందుకు రాను. ప్రజ్ఞాకి గట్టిగా చెప్పదు. ప్రజ్ఞాకు ఉన్నారు ఈ యొక్క క్విజ్లో బాగా చేస్తుంది. మనం లోపలికి వెళ్దాం. చెప్పగల లోపలికి వెళ్ళి కూర్చోండి. క్విజ్లో చక్కగా ఆఖరి వరకు నిలబడిన ఇదంతా బాగా ప్లే చేశారు క్విజ్లో. ఎందుకంటే ఇది మీకు ఫస్ట్ టైం. మీరు టీవీలో చూస్తూ ఉంటారు కదా మీరు ఆటలు. ఎట్లాంటి ఆటలు మీరు చిన్నప్పుడు స్కూల్లో ఆడించటమో చూస్తుంటారు. అయితే ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, యూత్ కదా, కొంచెం మర్చిపోయి ఉండవచ్చు. అయినా కూడా మీరు చక్కగా ఈ యొక్క పార్టిసిపేషన్ ఇచ్చారు. మీ అందరికీ చాలా చాలా ఆశీర్వాదాలు తెలియజేస్తున్నా. వేడులో విన్నైనటువంటి ప్రజ్ఞలకు మనం మొదటిగా గట్టిగా క్లాప్స్ ఇచ్చి ఒకసారి అభినందిద్దాం. తర్వాత పార్టిసిపెంట్స్ అందరూ ఈ క్విజ్ లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరూ రండి. మరి మీ వచ్చిన దగ్గర నుండి ఉదయం నుంచి జరిగిన కార్యక్రమం మీద మీ ఆలోచన ఏమైనా ఉందా? నేను దీని మీద ఒక మాట మాట్లాడుతాను, ఒక్క మాట చాలు. మాట్లాడేటువంటి వారు ఉన్నారు. రిఫ్లెక్షన్ మనము విందాము. నల్లూరు నుండి వచ్చినటువంటి అనిల్ ఇప్పుడు మాట్లాడబోతున్నాడు. తన యొక్క మాటలు విన్నాం. హాయిగా నా వందనాలు, అందరికి వందనాలు.
అయ్యగారు నల్లూరు నుంచి ఇంత మంచి సంఘాన్ని తీసుకొచ్చినందుకు వేలాది వందనాలు. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. ఎప్పుడు ఇదే నేను రావడం ఫస్ట్ టైము, ఎప్పుడు చూడలేదు. అయ్యగారికి చాలా వందనాలు. అయ్యగారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు. నేను ఎప్పుడు రాలేదు ఈ ఊరు. అయ్యగారు వల్ల నేను ఎప్పుడు చూడలేను, అప్పుడు నేను చూశాను. ఇది దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు ఆయనకు వందనాలు. ఇదే నా మాట. క్రిస్టినా మాట్లాడుతుంది ఇప్పుడు. నాకు ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, అయ్యగారికి, అమ్మగారి వారికి కూడా మీ అందరికి వందనాలు. నేను ఇంతకు ముందు 2 చర్చెస్ తిరిగాను, కానీ ఇంత ఎనర్జెటిక్గా ఎప్పుడు యూత్ కౌన్సిల్ చూడలేదు. వాక్యం కూడా అయ్యగారి ద్వారా బాగా దేవునిలో బలపడ్డాను. నల్లూరు నుంచి రాజ్ కుమార్ వస్తున్నాడు. రాజ్ కుమార్ మాట్లాడతాడు. యూత్ మీటింగ్కి రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా పాస్టర్ గారు, అమ్మగారు చాలా ప్రయాసపడ్డారు. రాత్రి సమయంలో అందరినీ, యవనస్తులందరినీ గ్యాదర్ చేయడానికి చాలా కష్టపడ్డారు. వస్తారా రారు అనే సమయంలో అందరూ ఒక మాట మీద పాస్టర్ గారిని మేము వస్తామండి అని యూత్ అందరు కలిసి నాగాలాండ్ వచ్చడానికి వాళ్ళు మంచిగా ఆలోచన దేవుడు వాళ్ళకి నడిపించినందుకు దేవునికి నా స్తోత్రాలు. అలాగే ఈ యూత్ కౌన్సిల్ మీటింగ్ని ఇంత బాగా జయకరంగా జరిపించడానికి మన డిఓ గారు, అలాగే చెన్నయ్య గారు, వచ్చిన రాష్ట్రీయ యువకుల కార్యదర్శి గారికి నా వందనాలు. అందరూ చక్కగా బాగా చెప్పారు. మనం యవనస్తులము త్రోవ తప్పిపోకుండా దేవునిలో ఎలా మనం మెరుగుకోవాలి, దేవునిలో ఎలా బలపడాలి అని చెప్పారు. ఈ చిన్న మాటలను, ఈ సందేశాలు దేవుడు మన హృదయంలో ఎప్పుడు భద్రపరచుకోవాలి, ఎప్పుడు మనం త్రోవ తప్పిపోకూడదు, అలాగే మన జీవితాలను మార్చుకోవాలి. అంతేకాకుండా ఇలాంటి మీటింగ్ జరిగినప్పుడు వచ్చి వెళ్ళిపోవడమే కాకుండా బైబిల్ చదవటం, అలాగే ప్రతిరోజు బైబిల్ చదవటం, అలాగే దేవునిలో బలపడితే మన జీవితాలు బాగుంటే మన గ్రామం అభివృద్ధి పడుతుంది. అలాగే రక్షణ సైన్యం అని చాలా పెద్ద సంస్థ. ఈ రక్షణ సైన్యము మన దేశవ్యాప్తంగానే అంతర్జాతీయంగా కూడా ఉంది. వేరే సంఘాల్లోకి వెళ్తే ఇలా యూత్ మీటింగ్స్, అలాగే ఈ మీటింగ్స్ ఏమి ఉండవు. చిన్నపిల్లల్ని బలపరచడం, అలాగే పెద్దవాళ్ళని బలపరచడం అలాంటివి ఏమి ఉండవు. ప్రార్థన చేస్తారు, చందాలు వేస్తారు, అంతే వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు మన రక్షణ సైన్యంలో వచ్చే ప్రతి పాస్టర్లో అమ్మగారులు, అయ్యగారులు 2-3 సంవత్సరాలు కోచింగ్ తీసుకుని దేవుని వాక్యము ఎలా చెప్పాలి, వాక్యం మొత్తం పూర్తిగా నేర్చుకుని వస్తారు. ఇదే ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారందరికి వందనాలు. నేను ఇంతవరకు ఎప్పుడు ఈ నాగాలంక యూత్ కాన్ఫరెన్స్ నేను ఎప్పుడు రాలేదు. అలాగే చర్చికి కూడా నేను పెద్దగా వెళ్ళేవాడిని కాదు. ఇప్పుడున్న పండగలకి అట్లా వెళ్ళేవాడిని. అలాంటిది రాజ్ కుమార్ గారు నా ఫ్రెండ్ నన్ను మార్చి 2 వారాల నుంచి నేను చర్చికి వెళ్తున్నాను. ముందు బాగా తాగుతా, అన్నీ మానేసా. 2 వారాల నుంచి నేను చర్చికి వస్తున్నాను. అలాగే ఇక్కడికి రావడానికి కూడా తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారు కానీ రాజ్ కుమార్ గారు మాటలు 2 వారాలు నేను చర్చికి వెళ్ళాను, కొద్దిగా మారాను. ఇక్కడికి వచ్చి ఈ వాక్యం, ఈ పాస్టర్ గారి వాక్యం విన్న తర్వాత ఇంకా రావాలని, ఇంకా చాలా విషయాలు తెలుసుకుని ఈ దేవుని సన్నిధిలో ఇక నడవాలి. ఆయన మనల్ని ఇట్లా జన్మలు ఇచ్చినందుకు, ఆయన కోసం ఆయన లాగా మనం బతకాలని చెప్పినందుకు ఉండాలని నాకు తెలిసింది. ఇదే ఇంకా వాక్యం ఉంటూ ఇంకా నేర్చుకోవాల్సింది. ఈ సంవత్సరపు థీమ్ ఎవరైనా చెప్తారా? మన ఈ సంవత్సరపు థీము శ్రీమంతుడైన ఆ యవనస్తుడైనటువంటి సేవకుడు, యవనస్తుడైన రాజ్ కుమార్ ఏం చెప్పారు? తోటి యవనస్తుడికి ఏం చెప్పి తీసుకొచ్చారు? శ్రీమంతుడైన క్రీస్తుని గురించి చెబితే చర్చికి రావటం 2 వారాల నుంచి వస్తున్నాను, ఇక నుండి నేను అట్లా నడుస్తాను. దట్ ఈస్ ద రిఫ్లెక్షన్ దిస్ మీటింగ్. ఆ విధంగా ఇంకెవరైనా మాట్లాడతారా? ఎవరైనా మాధవి వస్తుంది, తన మాటలు కూడా విందాం. ముందుగా ఈ సమయం ఇచ్చిన దేవునికి, చీఫ్ గెస్ట్గా వచ్చిన టెరిటోరియల్ యూత్ సెక్రటరీ గారికి, డీజియం నాయకులకు, సంఘ కాపరులకు మీ అందరికీ నా వందనాలు. నా తోటి యవనస్తులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇది
ఇక్కడ నాగాలాండ్లో నా యూత్ లాస్ట్ మీటింగ్. ప్రతి దాంట్లో పాల్గొంటాను. జూనియర్ గ్రూప్ సమితి కానీ, సీనియర్ గ్రూప్ సమితి కానీ, యూత్ మీటింగ్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో ముందుంటాను. ఈరోజు కూడా ఇంటికాడ ఉన్నా కానీ ఒక్కదాన్ని వెళ్ళకూడదు. నాది మ్యారేజ్ నెక్స్ట్ మంత్ సెకండ్. ఒక్కదాన్ని వెళ్ళకూడదు, నలుగురు పట్టి అని చాలా మంది చెప్పినా సరే నా మనసు ఆగట్లేదు. ఇక్కడ అయ్యగారు పాటలు పాడుతున్నా, వాక్యం చెప్తున్నా, నేను వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలనే ఉంది. ఈ చివరిలో దేవుడు నన్ను నడిపించారు. మీరందరూ నా గురించి ప్రార్థన చేయండి. నా వివాహం గురించి దేవుళ్ళో నేను ఉండాలని, ఎదగాలని మీరు అనుదినం నన్ను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మా సంఘం గురించి కూడా, సంఘంలో యవనస్తులు దేవుని సన్నిధికి రావాలని, దేవుళ్ళో ఎదగాలని, మా సంఘ కాపర్ల గురించి, సంఘస్థుల గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఇది గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి విషయం. ఆ పాపకి తన యొక్క జీవితంలో 2వ తారీఖున పరిశుద్ధ పరిణయం జరగబోతుంది. కావున అయినప్పటికీ కూడా తన యొక్క ఎంతూసియాజం, తనకున్నటువంటి ఆసక్తి, నేను ఈ పాటలు వింటూ ఉంటే నేను ఇంటి దగ్గర ఉండలేకపోయాను, నేను దేవుని సన్నిధికి రావాలి అని చెప్పేసి ఆసక్తితో నేను పరిగెత్తుకొచ్చాను అని చెప్పేసి మాట్లాడుతుంది. అయ్యమని బిడ్డ దేవుడు దీవించను గాక. ఇంకెవరైనా ఉన్నారో మాట్లాడటానికి? క్లోజ్. నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరం నిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరం నిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరం నిమ్మయ్యా. యవన కాలమందుని ఆడిమోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందుని ఆడిమోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరం ఇమ్మయ్యా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి, ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి, ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరం ఇమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరం ఇమ్మయ్యా. యవన కాలమందుని కాడిమోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందుని కాడిమోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరం ఇమ్మయ్యా. 13 సంవత్సరాల ప్రాయంలో, ఎంత వయసు? 13 సంవత్సరాల వయసులో
జనరల్ విలియం బూత్ గారు మారు మనసు పొంది 13 సంవత్సరాల్లోనే ఆయనకి ఫ్యామిలీ బర్డన్స్ వచ్చాయి. తండ్రి చనిపోయాడు, తల్లిని, అక్కలను, చెల్లెళ్లను వాళ్ళందరినీ పోషించవలసినటువంటి బాధ్యత ఆయన మీద పడిన మారు మనసు పొంది ఖాళీ సమయంలో మామూలు సమయం పగటంతా కూడా ఆయన తాకట్టు దుకాణంలో పనిచేసి మరలా రాత్రికి సువార్త ప్రకటించడానికి మారు మనసు పొందిన తర్వాత వీధుల్లో ఉన్నటువంటి వారికి సువార్త ప్రకటించి అంతగా శ్రమ చేసినటువంటి వాడు జనరల్ ఫౌండర్ విలియం బూత్ గారు.